హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ మన వీడియోలో మీకు ఉప్మా పొంగలాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి తినడానికి చాలా సాఫ్ట్గా గుల్లగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదండి. దీనికోసం మనం 2 కప్పుల బియ్యం, 1 కప్పు మినప్పప్పు పోసి రుబ్బి ఉంచుకోవాలి. ఉప్మా అయితే తయారు చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని తాలింపు దినుసులు వేసుకుని 1 గ్లాసు రవ్వ పోసుకుని వేయించుకుని దీనికి సరిపడా 2 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాస్ వాటర్ పోసుకుని పల్చగా కాకుండా కొంచెం గట్టిగా అయ్యేట్టుగానే చేసి పెట్టుకోవాలి ఉప్మా. తయారయ్యాక చల్లార్చుకోవాలి 10 నిమిషాల పాటు. ఈ చల్లారిన ఉప్మాని మనం ఒక బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మన పొంగలాలకి ఎన్నైతే సరిపోతాయో అన్ని బాల్స్ లాగా చేసుకుని ఉంచుకోవాలండి. దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కంటెంట్ ఎందుకని చెప్పి మనకి గుంట పొంగలాల్లో వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఉప్మా వాళ్ళ టేస్ట్ని బట్టి ఎలా చేయాలంటే అలా చేసుకోవచ్చండి. క్యారెట్ తురుము, ఆనియన్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే అల్లం పచ్చిమిరపకాయలే వేసాను ఇందులో. స్టవ్ ఆన్ చేసుకుని గుంట పొంగలాల పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అన్ని గుంటల్లో లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని లైట్గా హీట్ చేసుకోవాలి. బాగా వేడవకూడదు, లైట్గా హీట్ అయితే సరిపోతుంది. మనం తయారు చేసి ఉంచుకున్న ఈ దోసపిండి బ్యాటర్లో ఈ ఉప్మాని డిప్ చేసుకుని ఇలా పొంగలాల గుంటల్లో వేసుకోవాలి. అన్ని గుంటల్లో ఇదే విధంగా మనం తయారు చేసిన మిశ్రమాన్ని అంతా వేసుకుని లైట్గా ఆయిల్ అప్లై చేయాలి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. పైన లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఇవి సన్నగా మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి. మనకి మంట హై ఫ్లేమ్ ఉండకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 3-4 మినిట్స్ మనం కాల్చుకుంటే మనకు అవి బాగా కాలుతాయండి. మనం చూసుకుని అది మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసుకుని 2 నిమిషాలు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకు ఉప్మా పొంగలాలు తయారైపోతాయి. దీన్ని మనం పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకుంటే వేడిగా అందరూ 1 డజన్ అయితే లాగిచ్చేస్తారు ఈజీగా. ఇవి ఎన్ని తిన్నట్టు ఉండదు. మనకి ఇది ఈవినింగ్ స్నాక్స్కి అయితే బెటర్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా ఓకే, మెత్తగా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉన్నాయో చెప్పండి.